అయ్యో! సో, asus zenfone max pro M1లో మనకు 2 ఫ్లాష్ లైట్స్ ఉంటాయి. సో, ఫ్రంట్ ఒకటి ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. సో, బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్ అనేది 2 టైప్స్‌గా యూజ్ చేయొచ్చు. సో, ఒకటైతే కెమెరా యూజ్ చేసి ఫోటోస్ దిగుతాం కదా! సో, ఫోటోస్ దిగేటప్పుడు ఆ ఫ్లాష్ లైట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ రెండోది వచ్చేసరికి మనకు టార్చ్‌లా కూడా యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్ అనేది. అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్ గురించి మాట్లాడుకుంటే సో, ఫ్రంట్ సైడ్ ఉన్నది మనకి ఒక విధంగానే యూజ్ చేసుకోవచ్చు మనం. సో, ఏ విధంగా అంటే కెమెరాస్‌లో ఫొటోస్ దిగుతాం కదా! సెల్ఫీస్ అనేవి. సో, సెల్ఫీస్ దిగేటప్పుడు మనకి ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో, ఆ విధంగా మాత్రమే ఇప్పటివరకు యూజ్ చేస్తున్నాం. సో, ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్ టార్చ్‌లో కూడా యూజ్ చేయాలంటే సో, టార్చ్‌లాగా ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఎలా యూజ్ చేయాలంటే మనం ఒక యాప్ అనేది ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో, నార్మల్‌గా మనకి ఎలాంటి సెట్టింగ్స్ లేవు. సో, ఈ ఫ్రంట్ ఉన్న ఫ్లాష్ లైట్‌ని ఆన్ చేయడానికి. సో, మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు వీడియోలో నేను బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్‌ని అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్‌ని రెండిటిని ఆన్ చేసున్నాను. సో, ఈ విధంగా ఆన్ చేయాలి. సో, ఒకటే ఆన్ చేసుకోవచ్చు. నేనైతే 2 మీకోసం ఎగ్జాంపుల్‌కి చూపించడానికి రెండిటిని ఒకేసారి ఆన్ చేసి ఉంచాను. సో, ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్‌ని ఏ విధంగా అయితే మనం టార్చ్ లాగా యూజ్ చేస్తున్నామో సో, ఫ్రంట్ సైడ్ ఫ్లాష్ లైట్‌ని కూడా యూజ్ చేయాలంటే మీరు యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నార్మల్‌గా ఎలాంటి సెట్టింగ్స్ లేవు asus zenfone max pro M1లో. సో, ప్లే స్టోర్‌లోకి ఓపెన్ చేయండి. సో, ప్లే స్టోర్‌లోకి వెళ్తే డార్చ్ అని సెర్చ్ చేయండి. సో, ఇలాంటి ఒక యాప్ వస్తుంది. సో, ఈ యాప్ 1 MB కంటే తక్కువే ఉంటుంది. 626 KB అయితే ఉంటుంది సైజ్ అనేది. సో, ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే సో, సింపుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ 2 మొబైల్స్ ఉంటాయి. సో, ఈ 2 మొబైల్స్ అనేది మనకి ఒక ఫ్రంట్ సైడ్‌కి ఒక మొబైల్ ఫేస్ చేసి ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్‌కి ఒక మొబైల్ ఫేస్ చేసి ఉంటుంది. సో, మీరు బ్యాక్ సైడ్‌కి ఫేస్ చేసున్న మొబైల్ మీద క్లిక్ చేశారంటే మీకు బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ మొబైల్‌ని క్లిక్ చేశారంటే సో, లెఫ్ట్ సైడ్ ఉన్న మొబైల్ దీన్ని క్లిక్ చేస్తే మీకు ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్‌ని ఏ విధంగా టార్చ్ లాగా యూజ్ చేస్తారో ఇప్పుడు నుండి ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్‌ని కూడా టార్చ్ లాగా యూజ్ చేయొచ్చు. సో, ఈ విధంగా ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని సో, కొంతమంది అయితే అడిగారు. సో, అన్న ఏ విధంగా ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్‌ని ఏ విధంగా ఆన్ చేయాలి? సో, బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాష్ లైట్ లాగా అని అడిగారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే సో, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో, దిస్ ఇస్ రైడు సైనింగ్ ఆఫ్. బై. క్యాచ్ యు నెక్స్ట్ వన్. టేక్ కేర్.